హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తైజన్. ఈరోజు అగ్ని పరీక్ష సీజన్ 10 ఎపిసోడ్ 1 అయితే స్టార్ట్ అయింది. జడ్జెస్గా అభిజిత్, నవదీప్ అండ్ బిందు మాధవి గారు అయితే ఉన్నారు. జడ్జెస్ జడ్జ్మెంట్ ప్రకారంగా కాకుండా నాకు నెంబర్ 1 to నెంబర్ 5 ఈ రోజు ఎపిసోడ్లో ఎవరు అనిపించారో నేను నా ప్రకారంగా చెప్తాను. మీకేమన్నా తప్పనిపిస్తే కామెంట్లో చెప్పండి. నెంబర్ 1 ఉప్పల్ బాలు. అదేంటి బ్రదర్, ఉప్పల్ బాలు అయితే రిజెక్ట్ అయ్యారు కదా అనేసి అనుకుంటారు. కానీ ఒకసారి మీరు ఆలోచించండి. నవదీప్ ఉప్పల్ బాలుని ఒక క్వశ్చన్ వేశాడు. నువ్వు చేసే చీప్ కామెడీని, చీప్ ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ తీసుకుంటున్నారు, అలాగే నిన్ను మేము బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే బిగ్ బాస్ హౌస్ కూడా చీప్ అవుతుంది అనేసి ఇండైరెక్ట్గా చెప్పాడు. మీనింగ్ అయితే అదే అనమాట. తర్వాత బిందు మాధవి నువ్వు ట్రాన్స్జెండరా అనేసి డైరెక్ట్గా అడిగారు. నవదీప్ గారికి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలామంది బిగ్ బాస్ హౌస్కి అయితే వెళ్ళారు. వాళ్ళందరూ బయటకు వచ్చాక బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు. అది మీకు కూడా తెలుసు, వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. కానీ ఉప్పల్ బాలు దగ్గరికి ఇదే బెట్టింగ్ ప్రమోషన్ కోసం వెళ్తే అదే ఉప్పల్ బాలు, నాకు అవసరం లేదు, డబ్బు నాకు అవసరం ఉంది, కానీ నేను మాత్రం ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ అనేవి నేను చెయ్యను అన్నారు. సూపర్ 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 సూపర్. ఇప్పుడు నేను నవదీప్ గారికి డైరెక్ట్గా క్వశ్చన్ ఒకటే వేస్తున్నాను. బెట్టింగ్ ప్రమోషన్స్ చేసేటోళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చు, కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ చెయ్యని ఉప్పల్ బాలు మాత్రం వెళ్ళకూడదు. ఇప్పుడు బిందు మాధవ్ ఉప్పల్ బాలని ఒక క్వశ్చన్ వేసింది, నువ్వు ట్రాన్స్జెండరా కాదా అని. నేనేమనుకున్నా అవును అంటాడు అనేసి, కానీ సడన్గా చూస్తే ఉప్పల్ బాలు నేను కాదన్నాను. అప్పుడు వాళ్ళు వేసిన క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి, చీప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇలా ట్రాన్స్జెండర్గా యాక్ట్ చేస్తున్నారా అని. అవును అన్నాడు. ఉప్పల్ బాలు సైడ్ తప్పేముందంటే, బ్రదర్ ఇఫ్ సపోజ్ మీరు ట్రాన్స్జెండర్గా ఇట్లా యాక్ట్ చేసి ఇలా డబ్బు ఎర్న్ చేసుకోవడం తప్పు అనేసి అంటాను. ఎందుకంటే బయట పబ్లిక్లో, సొసైటీలో ట్రాన్స్జెండర్స్ ఇలాగే ఉంటారేమో అనేసి అనుకుంటారు. 2 తప్పు అతను ఒక్కడిదే కాదు, ఎందుకంటే చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు అతను చేస్తున్నాడు. ఇలాంటి చీప్ ఎంటర్టైన్మెంట్ని ఎవరు చూడకూడదు అనేసి అనుకుంటే అతను కూడా మారుతాడు కదా. అరే ఇలాంటివి చేస్తే చూడకపోతే డబ్బులు రావు, సో ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనేసి అనుకుంటారు. నెంబర్ 2 మిథిలేష్ రెడ్డి. మిథిలేష్ రెడ్డి ఏజ్ 22, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, అలాగే బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్ ఆడాడు. ఇంటర్మీడియట్లో 99% తెచ్చుకున్నాడు అని చెప్పాడు. అలాగే నాకు ఇప్పుడు వరకు జరిగిన బిగ్ బాస్ మొత్తం సీజన్స్లో నాకు నచ్చే ఒకే ఒక కంటెస్టెంట్ అభిజిత్ అంత కాకపోయినా అభిజిత్లో ఆల్మోస్ట్ రెప్లికాలా అనిపించింది నాకు మిథిలేష్ రెడ్డి. ఎందుకంటే ఎంత కామ్ అండ్ కంపోజ్డ్ ఉన్నాడంటే, చెప్పే ప్రతి మాట తడబడకుండా స్పష్టంగా చెప్తున్నాడు. నేను చాలా భయపడేవాడినండి స్టార్టింగ్లో. సో ఫస్ట్ నా డిప్రెషన్ నుంచి నేను బయటకు వచ్చాను. తర్వాత నా బాడీ ఫిట్నెస్ని నేను పెంచుకున్నాను, నా ఫేస్ని సెట్ చేసుకున్నాను. ఆ తర్వాతే నేను అగ్ని పరీక్ష సీజన్ 10కి వచ్చాను అని. తర్వాత నవది నీ బాడీ ఇప్పుడు ఎలా ఉందనేసి అడిగాడు. దానికి తను షర్ట్ రిమూవ్ చేసి చూపించాడు. చాలామంది ఏమనుకుంటారా అంటే, వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా అని. కానీ ఒక్కసారి ఆలోచించండి, అలాంటి బాడీని బిల్డ్ చేయాలంటే 1 to 2 years పడుతుంది. అదొకటేనా, డైట్ ఫాలో అవ్వాలి, ఇష్టం లేని ఫుడ్ ప్రతిరోజు అదే తినాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దీంట్లోనే మీకు కనిపిస్తుంది అతని డిసిప్లిన్ ఏంటి, డెడికేషన్ ఏంటి అనేసి. అందుకే ప్రతి జడ్జ్ అతనికి గ్రీన్ ఇచ్చారు. సో డైరెక్ట్గా అతను అగ్ని పరీక్ష పాస్ అయిపోయినట్టే. చివరిగా హైలైట్ పాయింట్ ఏంటంటే, మిథిలేషన్ చూసి అభిజిత్ నీలో నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అని అన్నాడు. నేను 3వ పొజిషన్ అయితే సింగర్ ఝాన్సీ గారికి ఇస్తానని, ఎందుకంటే ఆమె పాట పాడారు, చాలా అద్భుతంగా పాడారు. 2 ఆమె ఫార్మర్ కుటుంబం నుంచి వచ్చిందంట. అలాగే ఒక మాట అనిందండి, మేము ఫార్మింగ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా రాదు అట్ ద ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అని. అది చాలా రియాలిటీ అండి. ఎందుకంటే ఒక ఫార్మర్ తన పంటని తీసుకొని మార్కెట్కి వెళ్తే అక్కడ తన చెప్పిన రేట్కి తీసుకోరు, వాళ్ళు చెప్పిన రేట్కి వాళ్ళు అమ్మాలన్నమాట. ఆమె ఇది చెప్పిన తర్వాత ఒక మాట అనిందండి, ఎంత లాస్ వచ్చినా కూడా మేము ఫార్మింగ్ మాత్రం వదలము అనేసి. నేను కూడా వదిలేస్తే మీరేం తింటారు బాబు. అక్కడ గ్రీన్ ఫ్లాగ్ ఫార్మింగ్. చివరిగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిందండి, నేను పాటలు పాడుతూ లేకపోతే ఫార్మింగ్ చేసుకుంటూ వీడియోస్ పెడుతూ ఉంటానండి ఇన్స్టాగ్రామ్లో, కానీ నేను ఫార్మింగ్ చేసే వీడియోస్ ఒక 10 మంది చూసినా దాంట్లో 2 అయినా సరే ఫార్మింగ్ చేయాలని అనుకోరా అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్స్ అ గ్రీన్ ఫ్లాగ్ అగైన్. అట్ ద ఎండ్ రిజల్ట్ చూసారనుకోండి, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవ్ గారు గ్రీన్ ఇచ్చారు, కానీ అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చారు.
అభిజిత్ ఎందుకు రెడ్ ఇచ్చాడంటే ఇంత సౌమ్యంగా ఇంత ప్యూర్గా మాట్లాడుతుంది, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వాళ్ళతో కొట్లాట చేయగలదా? ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్తే నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. తలా తోక రీజన్ లేకుండా ఏవి పడితే అవి చెప్తారు. అలాగే మనం రివర్స్లో మాట్లాడాలి. సో మీరు మాట్లాడగలరా అని చూడడానికి నెక్స్ట్ స్టేజ్ని పంపించడానికి మాత్రమే రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు అభిజిత్. నంబర్ 4 శాలిని. ఈమె ఫస్ట్ కంటెస్టెంట్ అండి వచ్చిన దాంట్లో. ఈమెకి నేను నంబర్ 4 ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈమె మెచ్యూర్డ్ అండి, తన కోసం తను నిలబడుతుంది, డేరింగ్. బట్ నవది తన ఫోన్ని తీసుకున్నట్టు యాక్ట్ చేసి నేను మీ స్నాప్చాట్ ఓపెన్ చేసి చూడాలనుకుంటున్నాను అంటే తను రిజెక్ట్ చేసింది. కానీ తన పొజిషన్లో నేనుంటే మాత్రం ఏమడిగేవాడిని అంటే, ఓకే నవది నువ్వు తీసుకొని ఓపెన్ చేసి చూసుకో, బట్ అలాగే నీ ఫోన్ కూడా నాకు ఇచ్చి స్నాప్చాట్ ఓపెన్ చేసి ఇవ్వు అనేసి అడిగేవాడిని. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, సచ్చినా ఇవ్వడు కదా. సరే సపోజ్ ఇస్తే మాత్రం మీరు ఒకసారి కామెంట్లో నాకు మెసేజ్ చేయండి ఇస్తాడు అనేసి. 2 ఫోన్ పగలగొట్టమని. ఫోన్ పగలగొట్టమంటే ఏం ఆలోచించకుండా వెళ్ళి పగలగొట్టేసాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. అది ఐఫోన్ అనుకుంటా, 1,50,000 పక్కన పెడదాం. 10,000 20,000 ఫోన్ ఇరగొట్టమన్నా కూడా ఎవరి వల్ల అవుతుందా మీ వల్ల? సరే అన్న అది బిగ్ బాస్ కదన్నా, ఇరగొడితే బిగ్ బాస్లోకి వెళ్తే లక్షల్లో సంపాదించుకోవచ్చు కదా అంటారేమో. కానీ నేను ఒక చోట విన్నానండి, మనం మనీకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మన పాకెట్లో కానీ లేకపోతే మన ఇంట్లో కానీ ఉండదనేసి నాకు చాలామంది చెప్పారు. సో నేనైతే ఇరగొట్టేవాడిని కాదు. అక్కడ నాకు ఒక్కటి నచ్చలేదు, తనని షూ క్లీన్ చేయమని చెప్పారు. తను అప్పుడు లేదు నేను చేయను అన్నారు, ఇది డిస్రెస్పెక్ట్ ఫర్ మీ అన్నారు. ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇస్తానండి ఈ విషయంలో. అయితే తనని నేను జడ్జ్ చేయను, ఎందుకంటే బయట స్విగ్గీ జొమాటో చేసుకునే వాళ్ళని, పెట్రోల్ బంక్లో వర్క్ చేసుకునే వాళ్ళని, ఇంకా షో క్లీనింగ్ వరకే వెళ్దాం. నిజంగా టీవీ షోస్లో లేకపోతే సినిమాలో చూపించడానికి బాగుంటుంది, కానీ రియాలిటీలో రెస్పెక్ట్ ఇస్తారా? ఇవ్వరు. సో అమ్మాయిని ఎందుకు జడ్జ్ చేయొద్దు బ్రదర్ అంటే 90% పీపుల్ ఎవ్వరు ఇవ్వరు, ఏదో 10% ఉంటారేమో రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు. నేను నార్మల్గా చెప్తున్నా. అభిజిత్ లాస్ట్లో వచ్చి తన హీల్స్వి క్లీన్ చేస్తాడు అనమాట. ఇవన్నీ చూడడానికి బాగుంటుంది. అట్ ద ఎండ్ ఏమైందంటే అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు, నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు, బిందు మాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చాను. నేను నంబర్ 5 పొజిషన్ అయితే దెబోరాకి ఇస్తానండి. దెబోరా 16 years ఎక్స్పీరియన్స్ ఇన్ మోడలింగ్ అండి, అండ్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్టింగ్ అంట. తను ఒక క్వశ్చన్ వేశారు, లుక్స్ ప్రియారిటీయా లేకపోతే క్యారెక్టర్ ప్రియారిటీ అంది. బట్ లుక్స్ ఈజ్ అ బోనస్ కూడా అని చెప్పింది. ఎందుకనింది? తను ఉండేది మోడలింగ్ ఇండస్ట్రీలో ఏం చూస్తారు ఎక్కువ? లుక్సే కదా, ప్రియారిటీ లుక్స్కే ఇస్తారు. తను అదే మైండ్ సెట్తో ఉంటుంది, వచ్చింది అదే మాట్లాడింది. తనని అక్కడ కూడా జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. తనలో నాకు నచ్చింది ఏంటంటే అంత పోక్ చేస్తున్నా, అన్ని క్వశ్చన్స్ వేస్తున్నా కూడా స్మైలింగ్ ఆన్సర్ ఇచ్చి స్మైలింగ్గానే వెళ్ళిపోయింది. ఇప్పుడు నెంబర్ 6 ఏంటి బ్రదర్ 5 వరకే చెప్తానన్నావు కదా, 6 కూడా చెప్తున్నావు ఏంటి అని. అతని పేరు అభి శాంగర్. ఒకసారి ఆలోచించండి, ఎంటర్ప్రెన్యూర్ అంట అట్ ద ఏజ్ ఆఫ్ 23. నేను చాలా షాక్ అయిపోయా. అబ్బో ఈ 23 ఎంటర్ప్రెన్యూర్ అంటే సూపర్ అబ్బా, అసలు మనం ఆ ఏజ్లో అసలు ఏం చేసేవాళ్ళం కాదు అనుకున్నా. అభిజిత్ ఒక క్వశ్చన్ వేసాడు, 1 acreకి ఎన్ని కుంటాస్ ఉంటాయి అనేసి. 10,000 కుంటాస్ అన్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంకా నేను ఏం మాట్లాడాలి చెప్పండి. 1 acreకి 40 కుంటాస్ ఉంటుంది, 10,000 కుంటాస్ అన్నాడు. తర్వాత స్లోగా బయటపడుతున్నాడు, మా డాడీ బిజినెస్కి నేను చూసుకుంటున్నా అనేసి. నేను ఒకటి చెప్తానండి, ఎంటర్ప్రెన్యూర్ అంటే వాళ్ళ ఓన్ బిజినెస్ చేసి ఫౌండేషన్ వేసి ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ చేస్తే వాళ్ళని చెప్పుకుంటే ఒక అర్థం ఉంటుంది. చూడండి, సింపుల్ క్వశ్చన్, నువ్వు ఏం చేస్తున్నావు? రియల్ ఎస్టేట్. 1 acreలో ఎన్ని కుంటాస్ ఉంటాయి? 10,000 కుంటాస్. అభిజిత్కి అక్కడే పోయింది. ఇంకా అభిజిత్ వరకు ఎందుకు ఆ క్వశ్చన్. తర్వాత నవదీప్ నవ్వుకుంటున్నాడు, బిందు మాధవి ఏం చేయాలరా బాబు ఇలాంటి వాళ్ళు వస్తున్నారా? నేను ఒకటి అంటాను, ఇట్స్ యువర్ మోడల్ అండ్ డిజైనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిట్నెస్ చూసుకోండి. ఎందుకంటే ఒకసారి నీకన్నా 1 year ఏజ్ చిన్న మిడిలేజ్ అండి, 22 అతని ఏజ్. ఇతను ఎలా ఉన్నాడు చూసారా? డిసిప్లిన్. ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఉన్న కంటెస్టెంట్స్. కానీ నాకు నచ్చిన టాప్ 1 అయితే మిథిలేష్ మాత్రమే. ఉప్పల్ బాలు ఎందుకు చెప్పానంటే అతను నాట్ ఫర్ బిగ్ బాస్ హౌస్, ఎందుకంటే అతని వల్ల చీప్ అవుతుంది అనేసి అనడం వల్ల నాకు అది నచ్చక నేను నెంబర్ 1 పొజిషన్ ఇచ్చా. బట్ నెంబర్ 1 అయితే మిథిలేష్ రెడ్డియే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.